హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. మనతో పాటు మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్ తో డిస్కస్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అడుగుదాం. హలో సార్, ఎలా ఉన్నారు? మీరు? బాగున్నా సార్. సార్, ఈ మధ్య తరచుగా రోడ్ యాక్సిడెంట్స్ వింటున్నాం. అయితే అలా ఏదన్నా యాక్సిడెంట్లో ఎవరైనా మనిషి చనిపోతే ఆ పర్సన్ ఫ్యామిలీని ఆదుకునే పాలసీస్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. యాక్చువల్గా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటారు వీటిని. సాధారణంగా మా దగ్గర చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళకి మేము టర్మ్ ప్లాన్స్ చెప్తాము. మంచి మంచి కంపెనీస్ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకోండి, ఒక 1 crore పాలసీ 2 crore పాలసీ సజెస్ట్ చేస్తాం. కానీ యాక్చువల్గా మార్నింగ్ మా మేడ్ కాల్ చేసింది. కాల్ చేసి ఇవాళ రావట్లేదండి, మా అన్నయ్య ఎక్స్పైర్ అయ్యారు యాక్సిడెంట్లో అని చెప్పింది. సో యాక్చువల్గా ఏంటంటే మా మేడ్ వాళ్ళ అన్నయ్యకి 3 ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెళ్లి కూడా సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది లాస్ట్ మంత్. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అవ్వాల్సింది, పాపం అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన డై అయ్యారు యాక్సిడెంట్లో. సో ఇప్పుడు చూడండి, అంత ఫ్యామిలీ, ఒక 3 ఆడపిల్లలు, ఆయన మనిషి పోతే ఆ ప్రమాదం మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్స్ అనేవి ఊళ్ళల్లో కూడా బాగా ఎక్కువ జరుగుతుంటాయి. ఈవెన్ సిటీస్లో కూడా ఇప్పుడు ఈ రోడ్లో ఎప్పుడైతే బాగా స్మూత్గా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, అట్ ద సేమ్ టైం యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి డాక్టర్కి చెప్పొచ్చు, ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి 1 crore 2 crore అని చెప్పి. ఈవెన్ ఒక స్మాల్ పీపుల్ అంటే ఒక మేడ్స్ కావచ్చు, ఒక ఆటో డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఈ డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయండి. వాటికి ఎలా ఉంటాయంటే, మనకి సమ్ ఇన్సూర్డ్ వచ్చి ఒక 5 lakhs పాలసీకి కూడా సంవత్సరానికి 400 rupees ప్రీమియం ఉంటుంది. అంటే ఫ్లెక్సిబుల్ అమౌంట్. 400 rupees అంటే చాలా తక్కువ అమౌంట్. 5 lakhs దాకా కవరేజ్ ఉంటుంది. ఈవెన్ మనం 10 lakhs కవరేజ్ తీసుకున్నా, 15 lakhs కవరేజ్ తీసుకున్నా, అలా 25 lakhs కూడా కవరేజ్ మనం తీసుకోవచ్చు. సో 25 lakhs వచ్చి 2100 rupees ప్రీమియం ఉంటుంది. అంటే చూడండి, ఒక నెలకి 2000, సంవత్సరానికి 2000 rupees అంటే పర్ డే 10 rupees కూడా పడలేదు హార్డ్లీ. సో అట్లాంటివి కనుక పాలసీస్ తీసి పెట్టుకుంటే, రేపొద్దున అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకైనా యాక్సిడెంటల్ డెత్ జరిగితే ఆ కుటుంబానికి ఒక 25 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అవుతారు. ఇప్పుడు చూడండి, చాలా మంది యాక్సిడెంట్స్ అనగానే ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ ఏమో అనుకుంటారు. కాదు, ఈవెన్ కరెంట్ షాక్ కొట్టినా, అలాంటి సందర్భాలు కావచ్చు, లేదా ఏదైనా డ్రౌన్ అయినా, అంటే నీళ్ళలో పడి కొట్టుకుపోయినా, అలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఊళ్ళలో జనరల్గా. సో ఇట్లాంటి టైంలో కూడా ఈ ఆదుకుంటాయి ఈ పాలసీస్. సో అవేర్నెస్ లేదండి పబ్లిక్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరన్నా చిన్న తరహా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇట్లాంటి పాలసీస్, ఎవరైతే టర్మ్ ప్లాన్ అఫోర్డ్ చేయలేమో, టర్మ్ ప్లాన్లో అంటే 1 crore పాలసీ ఉంటుంది. దానికి కూడా ఇన్కమ్ ప్రూఫ్ ఇవ్వాలి, ఐటీ రిటర్న్స్ అవన్నీ ఇవ్వాలి. ప్రీమియం కూడా కొంచెం 25,000 rupees per annum అలా ఉంటుంది. అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు యాక్సిడెంటల్ పాలసీస్ తీసుకోవచ్చు. ఇవి చాలా తక్కువ ప్రీమియం ఉంటాయి. ఈవెన్ 1 yearకి వచ్చి 2,000 rupees 3,000 rupees ప్రీమియంలో మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, నిర్లక్ష్యం చేయకుండా, యాక్సిడెంట్స్ అనేవి చెప్పిరావు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా తీసి పెట్టుకుంటే కనుక వాళ్ళ కుటుంబానికి ఏమన్నా జరిగితే అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల ఆదుకుంటాయి. ఇప్పుడు చూడండి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లో ఎలా తీసుకోవాలని చాలా డౌట్ ఉంటుంది. దానికి ఏం లేదు, ఒక ఆధార్ కార్డు ఉంటుంది. జస్ట్ ఒక ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేసి ఆ ప్రీమియం ఏదైతే ఉంటుందో 400 rupees కావచ్చు, 700 rupees కావచ్చు, 10 lakhs పాలసీయా, 5 lakhs పాలసీయా, అది మనం గూగుల్ పే చేస్తే ఆ బాండ్ అనేది వాళ్ళకి కొరియర్ చేస్తాం వాళ్ళ ఇంటికి. ఆధార్ కార్డులో ఏంటంటే వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఏజ్, వాళ్ళ మొబైల్ నెంబరు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఒకటి సఫిషియంట్ ఆ డాక్యుమెంట్. దాంతో మనం టర్మ్ ప్లాన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. సో కాబట్టి చెప్పేది ఏంటంటే, వ్యూవర్స్కి, మీ మేడ్స్కి చెప్పండి. అలాంటి ఏదైనా లో ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బెటర్. ఎందుకంటే మనం విన్నాం, ఇవాళ మా మేడ్ వాళ్ళ అన్నీ పోయారు, మనం ఎంతవరకు సహాయం చేస్తాం? మా అయితే ఒక 5,000 rupees 2,000 rupees ఇవ్వగలుగుతాం. మనం అంతకంటే కూడా మనం ఎక్కువ ఆర్థికంగా సపోర్ట్ చేయలేము. సో మనం ఆర్థికంగా సపోర్ట్ చేయలేనప్పుడు ఇట్లాంటి పాలసీస్ అందుబాటులో మీకు ఉన్నాయి అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే, తద్వారా వాళ్ళకి కనుక పాలసీ తీసుకుంటే మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఒక సామెత ఉంటుందండి, పెట్టలేని ఇల్లు పెట్టే ఇల్లుని చూపించండి అంటారు. అంటే మనం ఆర్థికంగా వాళ్ళకి అన్ని లక్షలు మనం ఇవ్వలేము కాబట్టి, అన్ని లక్షలు ఇచ్చే చోట మనం కనుక వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే అలా కొంచెం పుణ్యం కూడా మనకు వస్తుంది. సో ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలండి. మెయిన్గా ఏంటంటే ఆ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి ప్రాపర్గా. చేస్తే ఏమవుతుందంటే మనకి ఒక ఫ్యామిలీని ఆదుకునే వాళ్ళం అవుతాం. సో కాబట్టి 400 rupees అంటే నెగ్లిజిబుల్. కాబట్టి ఇప్పుడు చూడండి, చాలా మంది ఏంటంటే వాళ్ళ బట్టలు వేస్తారు. ఇప్పుడు దసరా వచ్చినా, దీపావళి వచ్చినా వాళ్ళకి ఏదైనా బట్టలు పెట్టడము అలాంటివి చేస్తాం. అలాంటి బదులు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, మన మేడ్స్కి మనమే ఒక 400 rupees పెట్టి ఒక పాలసీ ఇస్తే వాళ్ళకి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మన పేరు చెప్పుకుంటారు. సో ఒక చార్టీ రూపంలో కూడా చేయొచ్చు. ఇట్లాంటివి నార్మల్ అమౌంటే కాబట్టి 5 lakhs కవరేజ్ కేవలం 400 rupees కాబట్టి, ఇలాంటి మనం ఈ ఛానల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక అవేర్నెస్ తీసుకొద్దాం పబ్లిక్లో. సో దట్ ఏంటంటే ఆ లో పవర్టీ గ్రూప్ వాళ్ళకి కూడా ఏమన్నా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం.